శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటే మంచిది, ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ సరిపడని రాశుల వాళ్ళు కనుక వివాహం చేసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ గతంలో ఎవరన్నా చేసుకుని ఉంటే వాళ్ళు ఏ రకమైన పరిహారాలు పాటించాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా ఇప్పుడు తులారాశి వారు ఏ రాశుల వారిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తులారాశి అంటే మనం తెలిసినంతలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ప్రతి విషయంలోనూ చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రతి పనిని కూడా ఎంతో ఆలోచించి చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి ఈ సంసారం అనేటువంటి జీవితాన్ని, బండిని చాలా కష్టపడి లాగుతూ ఉంటారు. వీళ్ళ విషయం చూస్తే ఒకటి బాగా గుర్తొస్తుంటుంది. ఒక గుర్రపు బండి ఉందనుకోండి, ఆ గుర్రపు బండిని ఆ గుర్రం చాలా కష్టపడి లాగుతూ ఉంటుంది. కానీ ఆ గుర్రాన్ని తోలేటువంటి వాడు గుర్రాన్ని కొరడాతో కొడుతూనే ఉంటాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎంత కష్టపడి సంసారాన్ని మోసుకుంటూ వెళ్ళినా కూడా ఎన్నో కొన్ని ఇబ్బందులు వీళ్ళకి సాంసారికమైనటువంటి జీవితంలో వస్తూనే ఉంటాయి. కనుక ఇటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళు వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా మంచి స్థితిలో ఉంటారు. కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతగా చాలామంది జీవితాల్లో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కనుక వీరు ఈ తులారాశి వారు స్త్రీలైనా పురుషులైనా సరే సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం అనేటువంటిది చాలా అవసరం. కనుక ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి చూద్దాం. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళ యొక్క స్వభావం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని, పెద్ద పెద్ద కార్యక్రమాలని, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని చాలా ఆర్భాటంగా, హంగు ఆర్భాటాలతో ప్రారంభిస్తారు. చక్కగా అవన్నీ సక్సెస్ అయ్యే వేళకి వాటిని వదిలివేయవలసినటువంటి పరిస్థితులు, ఇబ్బందులు వీళ్ళ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు పోరాడి అలసిపోయి వాటిని సగంలో వదిలేస్తారు. అంటే వీళ్ళు ఒక కొత్త పనిని ప్రారంభించి, కొత్త విషయాన్ని కనుక్కొని, కొత్త ప్రాజెక్టు ప్రారంభించి బాగా డెవలప్ చేసి దాన్ని ఫ్రూట్స్ అంటే ఫలాలు వచ్చే వేళకి దాన్ని వదిలేసి వెళ్తారు. ఎవడో వచ్చి దాన్ని తనుగుపోతాడు. ఇటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి తరచుగా వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో కొన్ని రాశుల వాళ్ళని కనుక వీళ్ళు జీవిత భాగస్వామిగా తెచ్చుకునేటట్లయితే పూర్తిగా దివాలా తీసే పరిస్థితులు ఉంటాయి, పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కనుక ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి విషయంలో తులారాశి వాళ్ళు మొట్టమొదటిగా తులారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏమిటి అని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక తులారాశే కాదు, మేషం కానీ, మీనం కానీ, వృషభం కానీ, వృశ్చికం కానీ, కర్కాటకం కానీ, కుంభం కానీ ఏదైనా సరే ఒకే రాశికి చెందినటువంటి ఇద్దరు స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుందంటే ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని, ఇద్దరికి ఒకేసారి అష్టమ శని, ఇద్దరికి ఒకేసారి అర్ధాష్టమ శని ఇటువంటి వస్తూ ఉంటాయి. ఇద్దరికి గురుబలం ఒకేసారి తగ్గుతూ ఉంటుంది. అట్లాగే ఇద్దరికి ఒకేసారి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాత్రం కొంచెం వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మజాతకం ఇంకొంచెం వీక్గా ఉంటే కొంత వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎక్కువ మంది విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా వచ్చే సందర్భాలు తులారాశి వాళ్ళలో ఉంటాయి. వైవాహిక జీవితంలో ఎక్కువ ఒడిదుడుకులు ఏర్పడతాయి. కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఒక్కవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి తగిన జాగ్రత్తలు, పరిహారాలు చేసిన తర్వాత చేయవచ్చు. ఇక తులారాశి వాళ్ళు చేసుకోకూడనటువంటి వాళ్ళు ఎవరంటే మీనరాశి వాళ్ళని చేసుకోకూడదు. ఇక్కడ తులారాశికి మీనరాశికి మధ్య షష్టాష్టక స్థితి ఉంటుంది. ఈ షష్టాష్టక స్థితి వల్ల వీళ్ళ కాంబినేషన్లో జరిగేది ఏంటంటే ఆర్థికంగా మెయిన్గా చాలా నష్టపోతారు. అంటే ఎంత గొప్ప ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా తులారాశి, మీనరాశి వాళ్ళు కనుక వివాహం చేసుకుంటే, వ్యాపారస్తులు ఉన్నారు, ఒక వ్యాపార కుటుంబాలు 2 కుటుంబాలు ఉన్నాయి, కలుపుకోవాలనుకుంటున్నారు. వాళ్ళలో ఒకళ్ళది అమ్మాయిదో అబ్బాయిదో, ఒకళ్ళది తులారాశి, ఒకళ్ళది మీనరాశి అనుకోండి. వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వస్తాయి, ఆర్థికంగా తీవ్రమైన ఒడిదుడుకులు వస్తాయి, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాధలు, ఈ సమస్యలంటికి కారణం నువ్వే అని మీనరాశి వాళ్ళ మీదకి తీవ్ర స్థాయిలో దండెత్తుతారు, ధ్వజమెత్తుతారు. వాళ్ళు సహజంగానే కొంచెం ఆధ్యాత్మిక ధోరణితో, కొంత మెత్తటి మనస్తత్వంతో ఉండేటువంటి మీనరాశి వాళ్ళు వీళ్ళ తాకిడి తట్టుకోలేక
డిప్రెషన్కి గురవటం, వాళ్ళలో కొద్దిమంది వ్యక్తిగత జాతకం బాగోనటువంటి వాళ్ళు, బుధుడు కొంత నీచ స్థితిలోనో దుస్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంత ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతుంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ తులారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక తర్వాత ఈ తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఇది సమసప్తక స్థితి అంటారు. అయితే వ్యక్తిగత జన్మజాతకాలు కలిస్తే వీళ్ళిద్దరూ కొన్ని సందర్భాల్లో చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ మాత్రం వ్యక్తిగత జన్మజాతకాలు చూడకుండా చెప్పకూడదు. కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళది దూకుడు స్వభావం, ఏదైనా సరే ధైర్యంగా దూసుకుని వెళ్ళిపోతుంటారు. తులారాశి వాళ్ళు ప్రతి ఆచితూచి అడుగేస్తుంటారు. ఒకళ్ళు ముందుకు పోతుంటే ఒకళ్ళు వెనక్కి లాగుతుంటారు. మేషరాశి వాళ్ళు పరిగెత్తుతూ ఉంటే తులారాశి వాళ్ళు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వాళ్ళ మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకాలు సప్తమ స్థానాలు లగ్నాలు కనుక బలంగా లేకపోతే కొంత విడిపోయే పరిస్థితులు వస్తాయి. కనుక వ్యక్తిగత జన్మజాతకాలు కలిస్తే మాత్రం చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకూడదు. వీలైనంత వరకు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక తర్వాత తులారాశి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ జాతకాలు కలిస్తే కలవదనేది కూడా ఆలోచించవద్దు. వృషభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. 100కి 90 మంది విడాకులు తీసుకునేటువంటి వాళ్ళలో ఈ కాంబినేషనే ఉంటుంది. ఏం కాంబినేషను? తులారాశి వృషభ రాశి. స్త్రీ పురుషుల్లో ఎవరు ఏదైనా కూడా ఈ కాంబినేషన్లో ఎక్కువ మంది విడాకులు తీసుకుంటారు. వీళ్ళ మధ్య ఉండే ఛాన్స్ లేదు, సరైనటువంటి బంధం ఉండదు. ఒకవేళ ఏదైనా తాత్కాలికంగా ఒక 5 ఏళ్ల పాటో ఒక 7 ఏళ్ల పాటో కలిసి ఉన్న తర్వాత ఎవరి దారి వారిదే అవుతుంది. ఎవరికి వారే యమునా తీరేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఒకళ్ళు దీంట్లో ఖచ్చితంగా వ్యసనపరులు అయ్యే అవకాశం ఉంటుంది. తులారాశి వృషభ రాశి వాళ్ళలో ముఖ్యంగా పురుషులు ఎక్కువగా ఈ స్త్రీ వ్యసనానికి కానీ, ఈ మద్యపానానికి కానీ, జోదానికి కానీ ఇటువంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ యొక్క లగ్జరీస్ని ఈ వృషభ రాశి వాళ్ళు తట్టుకోలేరు. తులారాశి వాళ్ళు లగ్జరీస్గా బ్రతకాలనుకుంటారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. వృషభ రాశి వాళ్ళకి అది ఉండదు, అందువల్ల కొంత ఇబ్బంది అవుతుంది. కొంతమంది తెలిసి తెలియక ఈ వృషభ రాశి తులారాశి రెండు కూడా శుక్రుడి రాశులే కనుక ఇవి శుభషష్టాష్టకాలు అని కొంతమంది తెలిసి తెలియక చెప్తుంటారు. కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత అనుభవంలో చూసుకుంటే ఈ కాంబినేషన్ దాదాపుగా పనికిరాదు. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు బాగున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకం ఇద్దరిది ఉచ్చస్థితిలో ఉంటే, ఇద్దరి సప్తమ స్థానాలు బలంగా ఉంటే ఆర్థికంగా బాగుండే అవకాశం ఉంటుంది తప్ప మిగతా విషయాల్లో బాగుండే అవకాశమే లేదు. కనుక ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. తులారాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. ఇది కూడా ద్విద్వాదశాలు అవుతాయి. అలాగే తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని కూడా చేసుకోకూడదు. తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముందున్న వృశ్చిక రాశిలో కానీ వెనకున్న కన్యా రాశిలో కానీ చేసుకుంటే ద్విద్వాదశ స్థితి అవుతుంది. ఈ కాంబినేషన్ కూడా అంత కరెక్ట్గా ఉండదు. ఈ కాంబినేషన్స్లో ఏమవుతుంది అంటే అధిక భాగం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అలాగే కుటుంబపరమైన చిక్కులు వస్తాయి. ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. సడన్గా ఇన్సిడెంట్స్, సడన్ యాక్సిడెంట్స్ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళని తులారాశి వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా అన్ని కోణాల్లోనూ పరిశీలించాలి. ఇక్కడ వ్యక్తిగత జాతకాలు పరిశీలించడం అంటే మేము చూపించామండి బాగుందన్నారు అని అంటారు. చూసేటువంటి పండితులు కూడా ఏం చేస్తారంటే ఆ తారాబలం సరిపోయింది కాబట్టి పనికి వస్తుందని కొందరు అంటుంటారు. కొంతమంది పులి, మేక, అలాగే పాము, ముంగిస ఇటువంటివేవో జంతువుల పేర్లు చెప్తూ ఉంటారు. కానీ వ్యక్తిగత జన్మజాతకాలకి కాంబినేషన్స్ చూసేటప్పుడు అనేక రకాల కాంబినేషన్స్ చూడాల్సి వస్తుంది. అవన్నీ చూడకుండా ఈ ద్విద్వాదశాలని చేయకూడదు. కనుక ఈ తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళని, కన్యా రాశి వాళ్ళని వీలైనంత వరకు చేయకుండా ఉండటం మంచిది. కనుక గతంలో ఒకవేళ ఎవరన్నా నేను చెప్పినటువంటి నిషిద్ధమైన కాంబినేషన్స్లో అంటే తులారాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళని, వృషభ రాశి వాళ్ళని, వృశ్చిక రాశి వాళ్ళని, కన్యా రాశి వాళ్ళని ఒకవేళ ఎవరినైనా సరే వీళ్ళని గతంలో చేసుకుంటే వాళ్ళ జీవితంలో నేను ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులన్నీ వచ్చి ఉంటాయి. కనుక వాటిని పరిహరించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన తంత్రక్రియలు, కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి, కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కనుక పాటించేటట్లయితే ఆ సమస్యల నుంచి దాదాపు బయటపడగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలంటే నేను చెప్పిన ఈ రాశులను తీసేసి మిగతా రాశుల్ని పరిగణనలో తీసుకుని చక్కటి జీవిత భాగస్వామిని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.